హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏదో తెలుసా? కత్తి కాదు, తుపాకీ అంతకన్నా కాదు. అది ఒక మనిషి నోటి నుండి వచ్చే అతి తీయనైన మాటలు. మనం చాలామందిని చూస్తుంటాం. మన ముందు నవ్వులు కురిపిస్తారు, మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. వాళ్ళకంటే మనకు క్లోజ్ ఇంకెవరూ లేరు అన్నట్లు నటిస్తారు. కానీ వాళ్ళ మనసు లోపల ఒక పదునైన కత్తి ఉంటుంది. మనం ఎప్పుడు వీక్ అవుతామా, ఎప్పుడు వెనక నుండి వెన్నుపోటు పొడుద్దామా అని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. మరి ఇలాంటి మనుషులను గుర్తుపట్టడం ఎలా? అసలు వీరు మన జీవితంలోకి ఎందుకు వస్తారు? వీరి వల్ల మనం మానసికంగా ఎంత నష్టపోతాం? ఈరోజు ఈ వీడియోలో మనం ముఖస్తుతి చేసే మనుషుల వెనక ఉన్న సైకాలజీని, వారి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చాలా లోతుగా చర్చించుకుందాం. ఈరోజు ఈ టాపిక్ కొంచెం కఠినంగా ఉన్నా మీ జీవితంలోకి చాలా అవసరం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చూశాక మీ చుట్టూ ఉన్న మనుషుల అసలు రంగులు మీకు అర్థమవుతాయి. మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి మనిషి చెడ్డవాడు కాదు, కానీ ప్రతి మంచి మాట వెనక మంచి ఉద్దేశం ఉంటుందని అనుకోవడం మన అమాయకత్వం. లోకంలో అందరూ మనవాళ్లే అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు. కొంతమంది మాటల్లో పువ్వులు కురిపిస్తారు, కానీ వారి మనసులో మాత్రం కత్తులు దాచుకుంటారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? ముందు నిలబడి ఆకాశానికి ఎత్తేసే ప్రతి నోరు మీ మేలు కోరుకుంటుందని అనుకోకండి. అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకునే మనుషులు అవసరం తీరాక అదే కత్తులతో వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉంటారు. నిజమైన శత్రువుల కంటే స్నేహితుడి ముసుగులో ఉండే నమ్మక ద్రోహి 1000 రెట్లు ప్రమాదకరం. ఎందుకంటే శత్రువు ఎక్కడ కొడతాడో మనకు తెలుసు, కానీ ఈ నకిలీ మనుషులు ఎప్పుడు ఎక్కడ ప్రాణాలు తీస్తారో మన ఊహకు కూడా అందదు. వారితో జాగ్రత్తగా ఉండండి. అతిగా పొగిడేవాడిని ఎప్పుడూ దూరం పెట్టండి. మీ విజయాలను చూసి లోపల అసూయతో రగిలిపోతూ పైకి మాత్రం నవ్వుతూ కనిపించే మనుషుల గారడీని గమనించండి. మీ బలహీనతలను ఎవరికీ చెప్పకండి, ఎందుకంటే రేపు ఆ బలహీనతలే వారి కత్తులకు పదును పెడతాయి. మాటల మాయలో పడకండి, మనుషుల ప్రవర్తనను నమ్మండి. నిజమైన స్నేహితుడు నీ తప్పులను మొహం మీదే చెబుతాడు, కానీ మనసులో కత్తులు పెట్టుకునేవాడు మాత్రం నువ్వు తప్పు చేసినా భలే చేశావని ఆకాశానికి ఎత్తేస్తాడు. ఎందుకంటే వాడికి నువ్వు బాగుపడడం ముఖ్యం కాదు, నీ దగ్గర తాను మంచి అనిపించుకోవడమే ముఖ్యం. గుర్తుంచుకోండి, అవసరం లేనప్పుడు వచ్చే పొగడ్తలు ఎరవేసిన గాలం లాంటివి. ఇతరుల గురించి మీ దగ్గర చెడుగా మాట్లాడడం, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మీ దగ్గర కూర్చొని వేరొకరి గురించి చీదరించుకుంటూ వారి రహస్యాలను మీకు చెబుతున్నారు అంటే రేపొద్దున మీ గురించి కూడా ఇంకొకరి దగ్గర అలాగే మాట్లాడతారని అర్థం. వీరి నోటి నుండి వచ్చే నవ్వులు కేవలం మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి మాత్రమే అని గ్రహించండి. వీరి బాడీ లాంగ్వేజ్ను మీరు గమనించండి. నోరు అబద్ధం చెబుతుందేమో కానీ కళ్ళు అబద్ధం చెప్పవు. వారు మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు వారి కళ్ళలో ఆనందం ఉండదు, పైకి నవ్వుతున్నా ఒక రకమైన అసూయ లేదా శూన్యం కనిపిస్తుంది ఆ కళ్ళలో. పైకి నవ్వుతున్నా వారి మాటల్లో ఒక రకమైన వెటకారం దాగి ఉంటుంది. చాలామంది తమలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారిని పొగుడుతుంటారు. మీ ఎదుగుదలను చూసి వారు లోపల కుచించుకుపోతుంటారు. నేను చెయ్యలేనిది వీడు ఎలా చేస్తున్నాడు అనే అసూయ వారిలో కత్తిలా మారుతుంది. కానీ ఆ కత్తిని నేరుగా చూపిస్తే తాము చెడ్డవాళ్ళం అయిపోతామని మాటలనే పువ్వులతో దాన్ని కవర్ చేస్తారు. కొంతమందికి మీతో పని ఉంటుంది. అది డబ్బు కావచ్చు, హోదా కావచ్చు, లేదా మీ వల్ల జరిగే ఏదైనా సహాయం కావచ్చు. ఆ పని అయ్యే వరకు వారు మిమ్మల్ని దేవుడు అన్నట్లు చూస్తారు. వీరి మాటల్లో కురిసేవి పువ్వులు కావు, అవి కేవలం పెట్టుబడి. తమ పని పూర్తయ్యాక అదే నోటితో మీ మీద విషం చిమ్మడానికి వారు వెనకాడరు. ఇంకొంతమంది ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా వీరు మనుషులను బట్టి మాటలు మారుస్తారు. వీరికి సొంత వ్యక్తిత్వం ఉండదు. అందరి దగ్గర మంచి అనిపించుకోవాలనే తాపత్రయం వీరిని నటులుగా మారుస్తుంది. వీరి మాటలు వినడానికి బాగుంటాయి, కానీ అందులో నిజాయితీ ఉండదు. వీరు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే ఎదుటివారిని మూర్ఖులు అనుకోవడం. నేను ఎంత బాగా మేనేజ్ చేస్తున్నాను, నా వెనక ఉన్న ద్వేషం ఎవరికీ తెలియదు అని వీరు భ్రమపడుతుంటారు. కానీ కాలక్రమేణా ఆ కత్తులు వారి చేతులనే గాయపరుస్తాయి. ఇంతవరకు మనం వారిని గుర్తించాం, వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాం. కానీ అసలు విషయం, ఇలాంటి వారి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
వీరిని మన జీవితం నుండి ఎలా దూరం పెట్టాలి ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు మనం వారిని చూశాం, వారి లోపల ఏముందో తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు అసలు యుద్ధం మనతోనే. ఇలాంటి నకిలీ పువ్వులు పూసే మనుషుల మధ్య ఉంటూ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చూద్దాం. అటువంటి వారితో మాటలు కలపండి, కానీ మీ మనసును కలపకండి. వారి పొగడ్తలను విని మురిసిపోకండి. వారి విమర్శలను విని కుంగిపోకండి. వారి మాటలను ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు వారి మాటలకు రియాక్ట్ అవ్వడం మానేస్తారో అప్పుడు వారి కత్తులు మొద్దుబారిపోతాయి. మీ బలహీనతలను ఎప్పుడూ అందరి ముందు పెట్టకండి. ముఖ్యంగా అతిగా పొగిడే వారి దగ్గర మీ పర్సనల్ విషయాలను అస్సలు షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే సమాచారమే రేపు వారు మీపై వాడే ఆయుధం అవుతుంది. వారితో వాదించి మీ శక్తిని వృధా చేసుకోకండి. నువ్వు నాకు తెలుసు అని వారి ముఖం మీద చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం వారితో తిరగడం తగ్గించండి. వీలైతే సైలెంట్గా మీ దారి మీరు చూసుకోండి. నిశ్శబ్దం ఇచ్చే సమాధానం ఏ కత్తి ఇవ్వలేదు. ఈ లోకంలో పువ్వుల్లాంటి మనసున్న వారు ఉన్నారు, అలాగే కత్తులు దాచుకున్నవారు ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటాం అనేది మన విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి అందం ముఖంలోనో మాటల్లోనో ఉండదు, అతను చేసే పనిలో, చూపే నిజాయితీలో ఉంటుంది. నకిలీ మనుషుల కోసం మీ కన్నీళ్లను, మీ కాలాన్ని వృధా చేయకండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనించండి. లోకం తీరు ఇంతే. మాటల్లో పువ్వులు కురిపించేవారే మనసులో కత్తులు దాచుకుంటారు. కానీ నేనెలా ఉండలేను. నా మాట కరుకుగా ఉండొచ్చు, కానీ అందులో నిజాయితీ ఉంటుంది. నా మనసులో ఏదో పెట్టుకొని బయటకు ఇంకేదో నటించడం నాకు చేత కాదు. అందుకే నా చుట్టూ 100 మంది నకిలీ మనుషులు ఉండడం కంటే ఒక్కరైనా సరే నిజమైన వ్యక్తి ఉండాలని కోరుకుంటాను. మనుషులను చూసి మోసపోకండి. వారి ముసుగులను చూసి మురిసిపోకండి. నిజాయితీగా ఉండే మనుషులకు విలువ ఇవ్వండి. నేను చెప్పిన ఈ విషయాలు మీ మనసుకు తాకినట్లయితే నా వీడియోలను లైక్ చేయండి. నేనిలా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడడం నాకు రాదు. నేనిలాగే ఉంటాను.